కాళీ జై జై కాళీ ఈనాటి 2021 క్యాలెండర్ రిలీజ్ ప్రోగ్రాము. ఇది 24వ సంవత్సరము. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమము మన మహబూబ్నగర్ పట్టణం లోపల నీలికుల కమ్యూనిటీ భవనం లోపల ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మేము 2000 సంవత్సరం లోపల ఒక స్థలం 3000 చదరపు గజాల స్థలం సేకరించడం జరిగింది. సగ భాగము ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే అమ్మవారి గుడి, కాళేశ్వర స్వామి గుడి, కాళికాదేవి మందిరము నిర్మాణం చేసుకోవడం జరిగింది. మిగతా సగ భాగంలో ఫంక్షన్ హాల్ నిర్మాణము మరియు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మేము కేటాయించుకోవడం జరిగింది. ఈసారి మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా నీలికుల బంధువులందరూ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే వేరే రాష్ట్రాల నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, అహ్మదాబాద్, గుజరాత్ అక్కడి నుంచి కూడా ఇక్కడ క్యాలెండర్ ఆవిష్కరణ లోపల భాగస్తులు కావడం జరిగింది. అయితే మేము ఇందులో భాగంగా ఈరోజు గౌరవనీయులు మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాసరావు గౌడ్ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారిని మేము చాలా బీద కులానికి చెందిన వారము, వీవర్స్ కమ్యూనిటీ చేనేత వర్గానికి చెందిన వారము. మాకు మా కులానికి ఒక 20 ఇండ్లు మీరు అందజేయాలి, చాలా బీదవారు ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు వెంటనే మన మంత్రివర్యులు వెంటనే ఒప్పుకొని మీకు 20 కాదు 21 ఇండ్లు అందజేస్తాము, మీరు లిస్టు తయారు చేసి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. వారికి మా కుల సంఘం తరఫున, మహబూబ్నగర్ జిల్లా నీలికుల సంఘం తరఫున మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మేము బీద వాళ్లకు హాస్టల్ వసతి అంటే వివిధ ప్రాంతాల నుంచి కోజిగి, కొడంగల్, మరికల్, ఇతరత్ర ప్రాంతాల నుంచి చదువుకోవడానికి రోజు ఇక్కడ వచ్చిపోతున్నారు. అయితే వాళ్లకు ఒక హాస్టల్ వసతి ఏర్పాటు చేయాలి. ఆ భవన నిర్మాణానికి 30 లక్షల రూపాయలు వారిని శాంక్షన్ చేయాలి నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి అంటే వెంటనే అది కూడా ఒప్పుకోవడం జరిగింది. అందుకు సంబంధించి ఒక అప్లికేషన్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. తదుపరి కార్యాచరణ లోపల మేము ఇక్కడ ఒక హాస్టల్ వసతి నిర్మించబోతున్నాము. అలాగే రాష్ట్ర స్థాయి లోపల మన శంషాబాద్ లోపల కూడా ఒక 1000 చదరపు గజాలు భూమి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో కూడా ఎంపీ గారి నిధుల నుంచి మేము 40 లక్షల రూపాయలు కోరడం జరిగింది. వారు కూడా 40 లక్షల రూపాయలు ఇటు అభివృద్ధికి, భవన నిర్మాణానికి, హాస్టల్ వసతికి రాష్ట్ర స్థాయి లోపల నీలికులస్తుల బీద విద్యార్థులకు అది కూడా మేము నిర్మించుకోబోతున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు డి పండర్నాథ్, మహబూబ్నగర్ జిల్లా నీలికుల సంఘం అధ్యక్షుడిని.